మిల్కీ బ్యూటీగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నటి తమన్నా. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ సత్తా చాటుతోంది. యంగ్ అండ్ సీనియర్ హీరోలతో జోడి కట్టి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్ ఫట్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న తమన్నా అంశం ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. ఆమె జీవిత చరిత్రను కర్ణాటకలో పిల్లలు చదువుకునే పాఠ్యపుస్తకాల్లో పెట్టారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమాల్లో ప్రేక్షకులను అలరింపజేసే నటి తమన్నా జీవితం పిల్లల పాఠంగా ఉండడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫైర్ అవుతున్నారు. ఆమె ఏమైనా పోరాట యోధురాలా అంటూ మండిపడుతున్నారు. బెంగళూరులో హెబ్బాల సింధి అనే ఉన్నత పాఠశాల పుస్తకాల్లో 7th క్లాస్ పిల్లల పాఠ్యాంశంగా నటి తమన్నా లైఫ్ స్టోరీని చేర్చారు. ఈ పాఠ్యాంశం మరేదో కాదు, దేశ విభజన జరిగిన తర్వాత సింధీ వర్గానికి చెందిన కొందరు ప్రముఖుల గురించి చెప్పేదే. దీంతో సింధీ వర్గానికి చెందిన తమన్నా భాటియా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ల గురించి ఆ పాఠ్యపుస్తకాల్లో లిఖించారు. దీంతో ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు బగ్గుమన్నారు. ఒక హీరోయిన్ పిల్లలకు ఏ విధంగా ఆదర్శప్రాయాలు అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా అక్కడి ప్రైవేట్ పాఠశాలల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ వివాదం తీవ్ర దుమారం రేపడంతో కర్ణాటక విద్యాశాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చింది. విద్యాశాఖతో పాటు హెబ్బాల సింధి ఉన్నత పాఠశాల యాజమాన్యం కూడా రియాక్ట్ అయింది. ఈ మేరకు సింధీ వర్గానికి చెందిన నటి తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని, అత్యున్నత స్థాయికి చేరడం ద్వారా ఆమె జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టామని చెప్పుకొచ్చింది. అయితే ఇదే వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది.